హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రైడింగ్ వచ్చేసి ఔరంగాబాద్ టు దౌలతాబాద్ ఫోర్ట్ అనమాట. ప్రజెంట్ అయితే మనము దౌలతాబాద్కి వెళ్ళే రూట్లో ఘాట్ రోడ్లో ఉన్నామన్నమాట. ఘాట్ రోడ్డు వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. ఎదురుగా ఒక పెద్ద కొండ కనిపిస్తుంది కదా. ఔరంగాబాద్ నుంచి అయితే దౌలతాబాద్ ఫోర్ట్కి 17 కిలోమీటర్లు ఉంటుంది. మనకైతే టైం ఎగ్జాక్ట్గా ఒక 30 మినిట్స్ అయితే జర్నీ ఉంటుందన్నమాట. ఈ ఘాట్ రోడ్డు మెయిన్ ఎంట్రన్స్లో నుంచి అక్కడి నుంచి చూసామంటే మనకి ఫోర్ట్ అయితే కనిపించిద్ది, దౌలతాబాద్ ఫోర్టు. ప్రజెంట్ నేనైతే ఫోర్ట్ దగ్గరకు వచ్చేసాను. ఇక్కడ స్కూటీ పార్కింగ్కి 30 రూపీస్ అయితే తీసుకున్నారు. ఎదురుగా అయితే షాప్స్ ఉన్నాయి, మనకి ఫుడ్ కూడా దొరుకుతుందన్నమాట ఇక్కడ. అలాగే జ్యూస్ షాప్స్, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. పైన నార్మల్ వాటర్ అయితే దొరికిద్ది కాబట్టి కింద వాటర్ బాటిల్స్ తీసుకొని వెళ్ళటం బెటరు ఫోర్ట్కి పైకి వెళ్ళేటప్పుడు. అలాగే క్యాప్ కూడా తీసుకొని వెళ్ళటం చాలా బెటర్ అనమాట. ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్యాప్ తీసుకొని వెళ్ళటం చాలా బెటరు. ఎదురుగా కనిపించేదే కార్ పార్కింగ్ ప్లేస్ అనమాట. లోపల ఇంకొంచెం ముందుకెళ్ళామంటే మళ్ళీ ఇంకొక పార్కింగ్ ప్లేస్ ఉందన్నమాట. మనకి కార్ పార్కింగ్ చేసుకోవడానికి ఇక్కడైతే ఒక 2 ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఐస్ గోలా షాప్ కూడా ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇటు నుంచి మనం లోపలికి వెళ్తే ఇంకొంచెం ముందుకెళ్తే ఆ చెట్టు దగ్గర ఒక టికెట్ బుకింగ్ కౌంటర్ ఉంటుందన్నమాట. టికెట్ తీసుకొని దానికి ఎదురుగా వెళ్ళామంటే మనకి మెయిన్ ఎంట్రన్స్ వస్తుందన్నమాట. ఇక్కడ అన్నీ చిన్న చిన్న జ్యువెలరీలు, దండలు అలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు. ఫొటోస్ తీసే వాళ్ళు అయితే చాలామంది ఉంటారు. దగ్గరగా నాకైతే ఒక 5-6 దాకా కనిపించారు. ఆ ఎదురుగా కనిపించేదే టికెట్ కౌంటర్ అనమాట. టికెట్ వచ్చేసేసి 25 రూపీస్ అనమాట. మీరేమన్నా కెమెరాలు అలాంటివి ఏమన్నా తీసుకెళ్ళాలంటే కెమెరాకు కూడా ఒక 25 రూపీస్ టికెట్ తీసుకోవాలి. నేనైతే టికెట్ తీసేసుకొని కెమెరాకు కూడా ఫామ్ ఫిల్ చేసేసి వచ్చాను. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ మనకి టికెట్ చెక్ చేసేసి మనల్ని అయితే లోపల పంపిస్తారు. ఆ పిల్లోడైతే చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఏ స్కూల్ రా అని అడిగితే లిటిల్ స్టార్ అని చెప్తున్నాడు. ఇక్కడైతే ఒక పెద్ద డోర్ ఉందన్నమాట. ఇవన్నీ పిరంగులు అనమాట, చాలా పెద్దగా ఉన్నాయి. అప్పట్లో యుద్ధానికి యూజ్ చేసినట్టున్నారు వీటిని. అవన్నీ కిందనే ఉన్నాయి అనమాట. యాక్చువల్లీ మనకి దౌలతాబాద్ ఫోర్ట్లో పైన అయితే ఏముండదు. ఫోర్ట్కి సంబంధించినవన్నీ మ్యాక్సిమం కిందనే ఉంటాయి. పైదాకెళ్ళి రిస్క్ తీసుకోవటం కన్నా కింద వరకు చూసేసి వెళ్ళిపోవటం చాలా బెటరు. వీటిల్లో సైజెస్ వైజ్గా పెట్టారనమాట. పెద్దవి నుంచి చిన్నవి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉన్నాయి ఫిరంగులు అయితే. ఆ ఫిరంగులకి సంబంధించిన మ్యాటర్ అయితే వెనక మనకి డిస్ప్లేలో రాశారు. అలాగే ఇక్కడ ఎంట్రన్స్లో అయితే 2 ఏనుగు బొమ్మలు కూడా ఉన్నాయి అన్నమాట. చాలా పెద్ద ద్వారాలు అయితే ఉన్నాయి వీటికి, ఫోర్ట్కి మాత్రం. ఇదైతే చూడండి, ఇదంతా కంప్లీట్గా చెక్క డోర్ అనమాట. చాలా పెద్దగా ఉంది. స్కూల్ పిల్లలు అయితే చాలామంది వచ్చారు ఈరోజు. అది ఎదురుగా వెళ్తున్న వాళ్ళు ఇందాక చూసాం కదా మనం, లిటిల్ స్టార్ స్కూల్ పిల్లలు వాళ్ళేనమాట. ఇలా కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకున్నామంటే లోపలికి వెళ్ళడానికి మనకైతే దారి వస్తుంది. సేమ్ మొత్తం ఇట్టనే ఉంటుంది అనమాట. కానీ కొంచెం ముందుకి అది ఎదురుగా కనిపించే స్తంభం దాటి ముందుకు వెళ్ళామంటే మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఆ గృహలో కూర్చొని మంచిగా పిల్లలైతే ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇటు పక్క కూడా ఎదురు ఆపోజిట్లో ఒక గృహ ఉందన్నమాట.
ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక పెద్ద గేట్ అనమాట. దీనికి ముళ్ళ టైప్లో ఉంది కదా గేటుకి. ఈ గేటుకి మెయిన్ పెద్ద పెద్ద ఏనుగులు వచ్చి గుద్దిన ఇరక్కుండా ఉండడం కోసం వాటికైతే దానిని పెట్టారు. చాలా స్ట్రాంగ్గా ఉంటాయంట. గేట్ నుంచి అలా కొంచెం మనం ముందుకు వచ్చామంటే ఇక్కడ అన్ని గృహాల్లో పెరంగలు ఉన్నాయన్నమాట. మెయిన్ 2 గృహాలు అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. ఈ పెరంగలకి కింద బళ్ళు కూడా ఉన్నాయి ఆ పెరంగలు తీసుకెళ్ళడానికి అనమాట. ఆ పెరంగలు తీసుకెళ్ళడానికి వెనక మనకి సపోర్ట్గా ఒక చెక్క ఉండిద్ది. ఆ చెక్కను పట్టుకొని మూవ్ చేస్తే ఆ బళ్ళు ముందుకు వెళ్ళిపోతాయి అన్నమాట. అట్లా తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఈ పిరంగల వెనకే మనకి ఈ కోటకు సంబంధించిన ఇమేజెస్, ఈ పిరంగల్ని ఎట్లా యూస్ చేశారు అన్న దాని గురించి వెనక డిస్ప్లేలో అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉండారు. ఆ కోటకు సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి అన్నమాట. లోపల పెద్ద ఫిరంగి కూడా ఉంది. ఇక్కడైతే పెద్ద ఫిరంగి ఉంది. ఆ ఫిరంగిని మీకు ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ 2 ఫోటోలు తీసేసి అయితే పెట్టాను. సింగిల్గా ఉంది. ఇది వచ్చేసి ఇక్కడ బోర్డు మీద రాసింది కదా సరస్వతి వెల్ అనమాట. లోపలికి వెళ్ళామంటే మనకు ఒక చాలా పెద్ద బావి అయితే ఉంటుంది. ఆ బావిలో కొన్ని నీళ్ళు కూడా ఉన్నాయి. పిల్లలు లైన్గా వెళ్తున్నారు. సో మనమైతే లోపలికి వెళ్ళిపోయి బావి ఎలా ఉందో చూద్దాము. ఈ బావికి అయితే లోపలికి వెళ్ళడానికి సైడ్న స్టెప్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఆ స్టెప్స్ దిగేసి లోపలికి వెళ్ళిపోవచ్చు కిందకి. వాళ్ళ సార్ అయితే ఫుల్గా కంట్రోల్ చేస్తున్నాడు పిల్లల్ని. బావి కనిపిస్తుందా మీకు? చూసారా ఎదురుగా స్టెప్స్ అయితే. ఆ స్టెప్స్ దిగేసి కిందకి రావచ్చు. కానీ చాలా డిజైన్గా అయితే ఉంది బావి అయితే. పెద్ద పెద్ద బండరాళ్ళతో అయితే దీనిని నిర్మించారు. బావి నుంచి మనం మళ్ళీ కొంచెం ముందుకు రాగానే ఇక్కడైతే ఒక సమాధి ఉందన్నమాట. ఇది కనిపించేది సమాధి. ఈ సమాధి చుట్టూ అయితే రాళ్ళు పెట్టించారు ఒక క్లాత్ వేసేసి. బయట అయితే చూడడానికి వ్యూ పాయింట్ ఇలా ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళిపోయామంటే ఇది వచ్చేసి సరస్వతి మాత ఆలయం అనమాట. చాలా పెద్దగా చాలా విశాలంగా ఉంది. ఇదైతే చుట్టూ స్తంభాలతో నిర్మించి ఉన్నారు. చుట్టూ మనకి కంప్లీట్గా అయితే స్తంభాలు కనిపిస్తున్నాయి. ఇదే సరస్వతి అమ్మవారి గుడి అనమాట. లోపల ఎదురుగా కనిపిస్తుంది అయితే సరస్వతీదేవి విగ్రహం ఉంది. ఈ చుట్టూ పెద్ద పెద్ద స్తంభాలన్నీ ఇక్కడ. ఈ స్తంభాలు మొత్తం అయితే ఎరుపు రంగులో ఉన్నాయి. చాలా విశాలంగా ఉంది. నా బ్యాక్ సైడ్ కనిపించేదే చాందమీనార్ అనమాట. అది వచ్చేసి 70 మీటర్స్ అయితే ఉంటుంది. ప్రజెంట్ ఈ దౌలతాబాద్ ఫోర్ట్నే పూర్వంలో దేవగిరి కోట అని పిలిచేవారు అనమాట. ఈ దేవగిరి కోట అంటే చాలామందికి భయం అనమాట. ఈ కోట చాలా కష్టతరంగా ఉండిద్ది అనమాట ఎక్కడానికి పైకి. అందుకని చాలామంది భయపడేవాళ్ళంట. చాందమీనార్ పక్కనే మళ్ళీ ఇట్లా ఫిరంగులు చూడడానికైతే మనకి వరుసగా పెట్టారు. పెద్ద పెద్ద దిమ్మెలు కట్టి ఆ దిమ్మెల మీద అయితే అన్ని రకాల ఫిరంగులు పెట్టారు. ఇక్కడ అన్ని చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అయితే ఉన్నాయి. ఒకప్పుడు చాందమీనార్ ఎక్కడానికైతే పర్మిషన్ ఉండేది. ఇప్పుడు పైకి వెళ్ళడానికైతే పర్మిషన్ ఇవ్వట్లేదు. అది చాందమీనార్ క్లోజ్లో ఉందన్నమాట. అక్కడికి పైకి ఎక్కి చూసామంటే కంప్లీట్ సిటీ మొత్తం మనకైతే కనిపిస్తుంది. ఈ ఫిరంగులు వచ్చేసి సరస్వతీదేవి ఆలయం ఉంది కదా, ఆలయం పక్కనే ఖాళీ ప్లేస్లో పెట్టారనమాట వీటిని. అన్ని రకాల ఫిరంగులు అయితే ఉన్నాయి. అప్పటిలో ఇవి యుద్ధానికి ఉపయోగించినవి అనమాట. చరిత్ర గురించి తెలియడానికి మనకి ఇక్కడైతే కొన్ని ఫిరంగుల్ని పెట్టారు చూడడానికి. ఇందులో అయితే చిన్న సైజు కూడా ఉన్నాయి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను దీనిని పార్ట్ 1 పార్ట్ 2గా అప్లోడ్ చేస్తాను. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో మరికొన్ని విషయాలు తీసుకోవడానికి పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి. పార్ట్ 2ని మిస్ చేయకుండా చూడండి.